ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాలు అటువంటి అంశంలో రెండవ పాఠ్యాంశమైన విద్యా ధ్యేయాలు ప్రకార్యాలు అటువంటి పాఠ్యాంశం అయితే మనం చూస్తున్నామండి. మనం ఇందులో భాగంగా మొదటి వీడియోలో తత్వశాస్త్రం అంటే ఏమిటి, మరి అదేవిధంగా సోఫియా వాటి యొక్క ఏ భాష నుండి వచ్చాయి, అది వాటి యొక్క అర్థాలు నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క తత్వశాస్త్రం యొక్క ప్రధాన విభాగాలు, తత్వశాస్త్రం యొక్క మూలాధారాలు అనేటువంటి, అదేవిధంగా తత్వశాస్త్రానికి విద్యకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో మనం మొదటి వీడియోలో మనం నేర్చుకున్నామండి. ఇక రెండో వీడియోలో తత్వశాస్త్రం యొక్క విద్య యొక్క లక్ష్యాలు, తత్వశాస్త్రం యొక్క మరి పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా బోధనా పద్ధతులు, క్రమశిక్షణ అటువంటివి నేర్చుకున్నామండి. తర్వాత మనం తత్వశాస్త్రము ఉపాధ్యాయుడు, అదేవిధంగా తత్వశాస్త్రం పాఠశాల యొక్క పరిపాలన విభాగాలు అయితే మనం నేర్చుకున్నామండి. దాంతోపాటుగా మనం విద్యాధ్యేయాలు, అదేవిధంగా విద్యాధ్యేయాల యొక్క ప్రాముఖ్యత గురించి మనం నేర్చుకోవడం జరిగిందండి. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క వీడియోలో విద్యాధ్యేయాలు మనం చూసినట్లయితే ప్రధానంగా 3 రకాలండి. విద్యాధ్యేయాలు అనేవి ప్రధానంగా 3 రకాలు. ఒకటేమో వైయక్తిక విద్యాధ్యేయాలు, రెండవది వచ్చేసి సాంప్రదాయక విద్యాధ్యేయాలు, మూడవది వచ్చేసి విద్యాధ్యేయం వచ్చి సమకాలీన విద్యాధ్యేయాలు. ఇక్కడ విద్యాధ్యేయాలని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరణ జరిగిందండి. ఒకటేమో వైయక్తిక విద్యాధ్యేయాలు. ఇక్కడ వైయక్తిక విద్యాధ్యేయాలు అనేది వ్యక్తిని కేంద్రంగా రూపొందించుకొని చేసేటువంటి విద్యాధ్యేయాలు మనం వైయక్తిక విద్యాధ్యేయాలు అంటాం. ఇక రెండవది సాంప్రదాయక విద్యాధ్యేయాలండి. ఇక మూడవది సమకాలీన విద్యాధ్యేయాలు. ఈ విధంగా 3 రకాలైతే ఉండటం జరిగింది. ఇప్పుడు మనము వైయక్తిక విద్యాధ్యేయాలు అంటే ఏమిటో మనం నేర్చుకుందామండి. వైయక్తిక విద్యాధ్యేయాలు, ఇండివిజువల్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. అంటే ఇక్కడ వ్యక్తిని కేంద్రంగా లేదా వ్యక్తి కేంద్రంగా రూపొందించబడినటువంటి ఈ యొక్క లక్ష్యాలనే మనం అంటే వైయక్తిక విద్యాధ్యేయాలు అంటాం. వ్యక్తిని కేంద్రంగా చేసుకొని మరి చేయబడినటువంటి ఈ యొక్క విద్యాధ్యేయాలనే మనం ఏమంటే వైయక్తిక విద్యాధ్యేయాలు అంటాము. రైట్. అంటే ఇక్కడ వైయక్తిక ధ్యేయాలు అనేవి వ్యక్తి కేంద్రకంగా రూపొందించిన ఈ యొక్క వైయక్తిక విద్యలు. ప్రతి జీవికి వంశపారంపర్యంగా, అదేవిధంగా స్వభావ సిద్ధంగా ఎంతో కొంతమేరకు విజ్ఞానం అనేది అనువంశికత దృష్ట్యా సంక్రమిస్తుంది. అంటే ప్రతి జీవి కూడా, భూమిపై ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఈ యొక్క వంశపారంపర్యంగా కానీ లేకపోతే స్వభావ సిద్ధంగా కానీ ఎంతో కొంతమేరకు ఈ యొక్క విజ్ఞానం అనేది అనువంశికత దృష్ట్యా సంక్రమిస్తుంది. అంటే వంశపారంపర్యంగానే లేదా స్వభావసిద్ధంగానే ఎంతో కొంత మేరకు ఈ యొక్క విజ్ఞానం అనేది ఒక వ్యక్తికి సంక్రమించడం అయితే జరుగుతుంది. అది సహజ సిద్ధం. ఈ విజ్ఞానం అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క మోతాదులో ఉంటుంది. ఈ యొక్క విజ్ఞానం అనేది ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క మోతాదులో ఉండడం అయితే జరుగుతుంది. ఈ వ్యత్యాసానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శారీరక, మానసిక, అదేవిధంగా ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక కారణాలు అనేవి ప్రాధాన్యత వహిస్తాయి. ఇక చూడండి, ఇక్కడ వైయక్తిక విద్యా కేంద్రాలు అనేవి, విద్యాధ్యేయాలు అనేవి ఒక వ్యక్తిని కేంద్రంగా రూపొందించబడిన వాటిని అంటాము వైయక్తిక విద్యా లక్ష్యాలు అంటాము. ఈ యొక్క ప్రతి జీవి కూడా పారంపర్యంగా మరి లేకపోతే స్వభావ సిద్ధంగానే
ఎంతో కొంత విజ్ఞానం అనేది ఈ యొక్క అనువంశికంగా ఈ యొక్క సంక్రమించడం అయితే జరుగుతుంది. దీన్ని మనం అంటే సహజ సిద్ధం అంటాం. రైట్. ఈ యొక్క విజ్ఞానం అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క మోతాదు ఉంటుందండి. ఈ యొక్క విజ్ఞానం అనేది ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క మోతాదులో ఉంటుంది. మరి ఈ యొక్క వ్యత్యాసానికి కారణం ఏంటి సార్ అంటే, ఆ వ్యక్తికి ఉన్నటువంటి శారీరక గాని, లేదా మానసిక గాని, ఆర్థిక, సామాజిక కారణాలనేవి ఈ యొక్క ప్రాధాన్యతను వహిస్తాయి. వీటి కారణం వల్లనే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా ఈ యొక్క విజ్ఞానం అనేది ఉండడం అయితే జరుగుతుంది. విద్య కొన్ని లక్ష్యాలతో అందరినీ తీర్చిదిద్దేందుకు దోహదపడి సమాజ అభి సమాజ అభ్యున్నతిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దేనికి సార్ అసలు ఈ యొక్క విద్య అనేదంటే, విద్య అనేది కొన్ని లక్ష్యాలతో కూడుకొని ఉంటుందండి. విద్యకి కొన్ని లక్ష్యాలు ఉంటుంది. వాటిని మనం విద్యా లక్ష్యాలు అంటాము. ఈ యొక్క విద్య అనేది కొన్ని లక్ష్యాలతో అందరినీ తీర్చిదిద్దేందుకు దోహదపడి, అదేవిధంగా సమాజం యొక్క అభ్యున్నతిలో సమాజం యొక్క అభ్యున్నతిలో అంటే అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ యొక్క విద్య అనేది. రైట్. వ్యక్తిత్వం జీవితాదర్శం అంటూ తుదకు దాని విద్యా పథకాన్ని అత్యున్నతమైన వైయక్తిక శ్రేష్ఠతను పెంపొందించడంలో ఏ మేరకు విజయవంతమైనది అనేటువంటి అంశం ఆధారంగా అంచనా వేయాలి అని ఎవరు అంటారంటే సర్ పెర్విన్ నన్ అనేటువంటి వ్యక్తి అయితే అవడం అయితే జరుగుతుంది. ఏమన్నాడంటే వ్యక్తిత్వం జీవితాదర్శం అంటూ తుదకు ఒక విద్యా పథకాన్ని అత్యున్నతమైన వైయక్తిక శ్రేష్ఠతను పెంపొందించడంలో ఏ మేరకు విజయవంతమైంది అనే అంశం ఆధారంగా అంచనా వేయాలని ఈ యొక్క సర్ పెర్విన్ అనేటువంటి వ్యక్తి ఎడమైతే జరిగింది. రైట్. విద్య వ్యక్తి శిక్షణ. విద్య అనేది వ్యక్తి శిక్షణ, అతని అభివృద్ధి లక్ష్యంగా పురోగమిస్తుంది. ఈ యొక్క విద్య అనేది వ్యక్తి శిక్షణ అంటే వ్యక్తి ఎంతగా శిక్షణ తీసుకుంటాడో ఆ వ్యక్తిలో అంతగా అభివృద్ధి జరగడం అయితే జరుగుతుంది. రైట్. ఇక్కడ విద్య అనేది వ్యక్తి శిక్షణ, అతని అభివృద్ధి లక్ష్యంగా పురోగమిస్తుంది. వ్యక్తికి వైయక్తిక విద్యా లక్ష్యాన్ని క్రింది అభిప్రాయాల ద్వారా మరింతగా విశ్లేషించవచ్చు. అంటే ఇక్కడ విద్య ఎలా అవుతుందంటే, వ్యక్తికి ఎంతగా శిక్షణ ఇస్తామో ఆ శిక్షణ బట్టి అతని యొక్క అభివృద్ధి అనేది పురోగమిస్తుందని చెప్పవచ్చు. రైట్. జీవితావసర దృక్పథం. ఇక విద్య అనేది జీవితావసర దృక్పథం అండి. ప్రతి వ్యక్తి కూడా స్వభావ సిద్ధ భావజాలంతో జన్మిస్తాడు. అతని యొక్క స్వభావంలో మార్పు తేవడం అనేది చాలా కష్టం. అంటే ప్రతి వ్యక్తి కూడా స్వభావ సిద్ధంగా తన యొక్క భావజాలం, తన యొక్క విధి విధానం, తన యొక్క స్వభావం అనేది ఉంటుందండి. మరి ఇతని యొక్క స్వభావంలో మార్పు తేవడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ అండి, విద్య వ్యక్తి కోసం ఉద్దేశించబడింది. విద్య అనేది వ్యక్తి కోసం ఉద్దేశించబడింది. వ్యక్తి సమాజంలో బ్రతుకుతూ సంపూర్ణ ఆనందమయమైన జీవితాన్ని గడపడంలో తగు సామర్థ్యాలను పెంపొందింపజేయడంలో విద్య పాత్ర అనేది గణనీయమని ప్రొఫెసర్ జి. థామ్సన్ అనడమైతే జరిగిందండి. థామ్సన్ గారు అనడమైతే జరిగింది. ఏమన్నాడంటే, విద్య అనేది వ్యక్తి కోసం అని ఉద్దేశించబడినది. వ్యక్తి సమాజంలో బ్రతుకుతూ సంపూర్ణ ఆనందమయమైన జీవితాన్ని గడపడంలో తగు సామర్థ్యాలను పెంపొందింపజేయడంలో ఈ యొక్క విద్యా పాత్ర గణనీయమని ప్రొఫెసర్ జి. థామ్సన్ గారు చెప్పడం అయితే జరిగిందండి. ఇక నెక్స్ట్, ఇక విద్య అనేది జీవితావసర దృక్పథం. మనం చూసేవాడు విద్య అనేది జీవితావసర దృక్పథం అండి. ఇక నెక్స్ట్ పోతే, విద్య
ప్రగతి సాధనలో విద్య ప్రగతి సాధనలో అన్ని వేళలా కార్యసిద్ధులై సంపూర్ణమైన ఆనందమైన జీవితాన్ని గడిపే సామర్థ్యాన్ని పెంపొందించడమే విద్య యొక్క విధి. విద్య యొక్క విధి ఏంటంటే విద్య ప్రగతి సాధనలో అన్ని వేళ కార్యసిద్ధులై సంపూర్ణమైన ఆనందమయమైన జీవితాన్ని గడిపే సామర్థ్యాన్ని పెంపొందించడమే విద్య విధి. ఇందులో అన్ని కార్యక్రమాలను సమర్థవంతమైన విధానాలతో ప్రగతికి నాంది పలికే కేంద్ర బిందువుగా ఈ యొక్క వ్యక్తి మారాలి. పుట్టిన ప్రతి జీవి జీవనానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించడం ఒక విద్యా లక్ష్యంగా భావించబడుతుంది. పుట్టినటువంటి ప్రతి జీవి ఈ యొక్క జీవనానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడం ఒక విద్యా లక్ష్యంగా భావించబడుతుంది. నెక్స్ట్ ఇక విద్య ప్రాకృతిక దృక్పథం. విద్య అనేది ప్రాకృతిక దృక్పథం. నెక్స్ట్ చూడండి, వ్యక్తి స్వభావం దైనందిన అవసరాలను పరిగణలోకి తీసుకుంటూ విద్య అనేది నిర్వహించబడాలి. విద్య ఎలా నిర్వహించబడాలంటే వ్యక్తి యొక్క దైనందిన జీవిత అవసరాలు పరిగణలో తీసుకోవాలి. అలా కాకుండా విద్య అనేది బోధించకూడదండి. అంటే ఈ యొక్క విద్య అనేది వ్యక్తి యొక్క దైనందిక అవసరాలను పరిగణలోకి తీసుకుంటూ ఈ యొక్క విద్య అనేది నిర్వహించబడాలి. ప్రకృతి మానవునికి అతని జీవనానికి తోడ్పడే అన్ని వనరులను సహజసిద్ధంగా సమకూర్చింది. ఈ యొక్క ప్రకృతి అనేది మానవ జీవనానికి తోడ్పడే అన్ని రకాల వనరులను సహజసిద్ధంగా సమకూర్చింది. ఎవరు? ఈ యొక్క ప్రకృతి. మానవుల్లో జ్ఞాన పిపాసను కలిగించి అంటే తెలియని విషయాలను తెలుసుకోవడమే జ్ఞాన పిపాస అండి. ఈ యొక్క మానవుల్లో జ్ఞాన పిపాసను కలిగించి అతని జీవితం ఫలవంతంగా సంపూర్ణంగా వికసించే అవకాశం ప్రకృతి ప్రసాదితం. వ్యక్తి స్వతంత్ర అభివృద్ధియే విద్య ప్రధాన లక్ష్యం. వ్యక్తి యొక్క స్వతంత్ర అభివృద్ధి అంటే వ్యక్తి స్వతంత్రంగా తను అభివృద్ధి చేయడమే విద్య యొక్క ప్రధాన లక్ష్యం. వ్యక్తి ఎలా ఉండాలో అలా తయారు ప్రకృతి ప్రకారమే నిర్వహించబడాలి. ఇక్కడ వ్యక్తి స్వతంత్ర అభివృద్ధికే ఈ యొక్క విద్య అనేది ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే విద్య ప్రాకృతిక దృక్పథం. అండి. రైట్గా విద్య ఇది అయిపోయింది. విద్యా ప్రకృతి దృక్పథం అయిపోయింది. నెక్స్ట్ విద్య శాస్త్ర దృక్పథం సైకలాజికల్ పర్స్పెక్టివ్. విద్య మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు శిశు స్వభావాన్ని అనుసరించి విద్యా ప్రక్రియలో ఏ లక్ష్యాలు ఏ దశలో ఎంతవరకు సాధ్యమో మేధో సంపత్తిని, సామర్థ్యాలను, నైపుణ్యాలను విశ్లేషించి లక్ష్య సాధనకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికను, బోధనా విధానాలను రూపొందించి వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికై కృషి సల్పుతారు. ఎవరంటే విద్య మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు. ఈ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏం చేస్తారంటే శిశువు యొక్క స్వభావాన్ని అనుసరించి మరి విద్యా ప్రక్రియలో ఏ లక్ష్యాలు మరి ఎంతవరకు సాధ్యమో, మరి మేధో సంపత్తిని, అదేవిధంగా విద్యార్థి యొక్క సామర్థ్యాలను, వారి యొక్క నైపుణ్యాలను విశ్లేషించి లక్ష్య సాధనకు అనుగుణటువంటి పాఠ్య ప్రణాళికను, అదేవిధంగా బోధనా సామర్థ్యాలను రూపొందించి వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికై కృషి చేయ సల్పుతారు ఈ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు. రైట్. పాఠ్య ప్రణాళికను వైయక్తిక భేదాలకు అనుగుణంగా సరళంగా విస్తృతంగా రూపొందిస్తారు ఈ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు. ఈ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు అంటే
మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు విద్యార్థుల యొక్క స్వభావం వాళ్ళకి తెలుసు కాబట్టి, పిల్లల యొక్క స్వభావం తెలుసు కాబట్టి, ఈ పిల్లలు పాఠ్య ప్రణాళికలు ఈ వీళ్ళేంటంటే పాఠ్య ప్రణాళికను వైయక్తిక భేదాలకు అనుగుణంగా అదేవిధంగా సరళంగా, విస్తృతంగా రూపొందిస్తారు. విద్యా లక్ష్యాలు విద్యా ప్రక్రియకు బాహ్యమైన పరిస్థితుల నుంచే ఉత్పన్నమవుతాయి. ఈ విధంగా మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథం అనేది ఈ యొక్క విద్యకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రగతిశీల దృక్పథం. ప్రగతిశీల దృక్పథం. ప్రోగ్రెసివ్ పర్స్పెక్టివ్. రైట్ చూడండి. ప్రగతిశీల విద్యా దృక్పథం. ప్రగతిశీల విద్యా దృక్పథం. విద్యార్థి అత్యున్నతమైన వ్యక్తిగత అభివృద్ధి లక్ష్యంగా విద్యార్థి అత్యున్నతమైన వ్యక్తిగత అభివృద్ధి లక్ష్యంగా పాఠశాలలోని కార్యక్రమాలను రూపకల్పన చేయవలసిన ఆవశ్యకత ఉంది. పాఠశాలలోని కార్యక్రమాలు ఎలా ఉండాల్సంటే విద్యార్థి యొక్క అత్యున్నతమైనటి వ్యక్తిగత అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క పాఠ్య కార్యక్రమాలు అంటే పాఠశాలలోని కరిక్యులం గానీ, కో కరిక్యులం పాఠశాల గానీ, పాఠ్య కార్యక్రమం గానీ, అదేవిధంగా సహపాఠ్య కార్యక్రమాల నుండి గేమ్స్, డ్రిల్స్ ఇవి కూడా ఆ యొక్క విద్యార్థిని అనుసరించి రూపొందించవలసిన లేదా రూపకల్పన చేయవలసి ఉంటుందండి. ఇక విద్యా ప్రమాణాలు వ్యక్తి సంపూర్ణ అభివృద్ధికి వ్యక్తి యొక్క సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడే పరిస్థితులను రూపొందించవలసి ఉంటుంది. ప్రపంచ చరిత్రలో అనేక గొప్ప వ్యక్తులు, శాస్త్రవేత్తలు, విద్వాంసులు అదేవిధంగా మేధావులు ఉద్భవించి ప్రపంచ ప్రగతి పదములోకి మళ్లించి సహజ వికాసానికి, వ్యక్తి వికాసానికి ఎంతగానో తోడ్పడ్డారు. ప్రపంచ చరిత్రలో అనేక గొప్ప వ్యక్తులు అదేవిధంగా శాస్త్రవేత్తలు, విద్వాంసులు, మేధావులు ఉద్భవించి ఈ యొక్క ఏం చేశారంటే ప్రపంచ ప్రగతిని పదములోకి మళ్లించి సమాజ వికాసానికి అదేవిధంగా వ్యక్తిగత వికాసానికి ఎంతగానో తోడ్పడ్డారు. వారి నుండి పొందిన స్ఫూర్తి ఆధారంగానే నేటి వ్యవస్థ అనేది రూపుదిద్దుకుంటుంది. వారి నుండి పొందినటువంటి యొక్క స్ఫూర్తి ఆధారంగానే నేటి వ్యవస్థ అనేది రూపుదిద్దుకుంటుంది. ఇక నచ్చపోతే విద్య ఆధ్యాత్మిక దృక్పథం అండి. విద్య అనేది ఆధ్యాత్మిక దృక్పథాన్ని కలిగించే విధముగా ఉండాలి. అంటే ఇక్కడ మనిషి గొప్ప దైవాంశ శక్తులున్నవాడు. విద్య ద్వారా బాహ్య అంతర్గత ప్రకృతిని నియంత్రించడం ద్వారా ఈ గొప్ప శక్తులను తనలోనే వ్యక్తమయ్యేటట్లు చేయడమే ఆశయం అని చెప్పారు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఏమంటారంటే మనిషి గొప్ప దైవాంశ శక్తి ఉన్నవాడు. మరి విద్య ద్వారా బాహ్య అంతర్గత ప్రకృతిని నియంత్రించడం ద్వారా ఈ యొక్క గొప్ప శక్తులను తనలోనే వ్యక్తమయ్యేటట్లు చేయడమే ఆశయమని చెప్పాడు స్వామి వివేకానంద అండి. స్వామి వివేకానంద. ఇక నెక్స్ట్ ప్రతి వ్యక్తి అస్తిత్వం కలవాడే. ప్రతి వ్యక్తి కూడా అస్తిత్వం కలవాడే. రైట్. అతని క్రియలకు అతడే కారణం. ప్రతి వ్యక్తి అస్తిత్వం కలవాడు. అతని క్రియలకు అతడే కారణం. ఆధ్యాత్మిక వికాసం వ్యక్తిగతమైనప్పుడు వ్యక్తి ఆత్మసిద్ధి పొందే విధంగా జీవిత ఉన్నత విలువలను గ్రహించే విధంగా చేయడమే విద్య ముఖ్య విధండి. సో చూడండి, ప్రతి వ్యక్తి కూడా అస్తిత్వం కలవాడండి. స్థిరంగా ఉండడండి. అస్తిత్వం కలవాడు. అతని క్రియలకు అతడే కారణం.
ఆధ్యాత్మిక వికాసం వ్యక్తిగతమైనప్పుడు వ్యక్తి ఆత్మసిద్ధి పొందే విధంగా జీవిత ఉన్నత విలువలు గ్రహించే విధంగా చేయడమే విద్య యొక్క ముఖ్య విధండి. ఇది మనకు నుండి వైయక్తిక విద్యాధ్యేయాలు. వైయక్తిక విద్యాధ్యేయాలు అంటే ఏంటి? వ్యక్తిని కేంద్రంగా రూపొందించుకొని చేయబడినటువంటి విద్యా లక్ష్యాలనే మనం అంటే విద్యా ధ్యేయాలనే మనం వైయక్తిక విద్యాధ్యేయము. మరి వ్యక్తికి జీవిత అవసరం కాబట్టి జీవితాన్ని అవసరం అనుగుణంగా మరి విద్యను మరి చేయడం. అదేవిధంగా ప్రాకృతిక దృక్పథం, మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథం, అదేవిధంగా ప్రగతిశీల దృక్పథం, అదేవిధంగా ఆధ్యాత్మిక అంశాలు మనం నేర్చుకున్నామండి. ఇక నెక్స్ట్ వీడియోలో మనం సాంప్రదాయక విద్యాధ్యేయాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.